ఈరోజు మన ప్రస్తుత తరుణం దేశవ్యాప్తంగా స్త్రీలు మరియు పురుషులు అధికంగా మరణించడానికి కారణం గుండెపోట్లు అని చెప్పి పరిశోధకులు చెప్తున్నారు. కారణం ఏమిటంటే ఒకచోటే గంటల తరబడి కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం అని మన నిపుణులు చెప్తున్నారు. కొంతమంది గుండెపోటు అనగానే ఉన్నట్టుండి విరుచుకుపడ్డం అనుకుంటారు. మరో కొంతమంది గుండెలో నొప్పి వస్తున్నా అది గ్యాస్ ట్రబుల్ అనుకొని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మనకు ముందుగానే గుండెకు సంబంధించిన వ్యాధులు తెలియాలంటే ఈసీజీ ప్రొఫైల్ వంటి కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. మరియు ఈరోజు మన జంగారెడ్డిగూడెం డాక్టర్ వేణు గారు, డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, ప్రస్తుత తరుణంలో చూసుకున్నట్లయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గుండె జబ్బులు వస్తున్నాయి. అసలు ఈ గుండె జబ్బులు ఎందుకు పెరుగుతున్నాయి? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ మధ్య కాలంలో మన గుండె సమస్యలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దానికి గల కారణం మనకి తక్కువ వయసులో జబ్బులు రావడం. ఉదాహరణకి బీపీ, షుగర్లు ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాల్లోనే రావడం. మనం తినే ఆహార అలవాట్లు చాలా వరకు మార్పు చేకూరడం. దానివల్ల మనం యూజువల్గా మనం చూస్తూ ఉంటే బయటే ఎక్కువ తినడం జరుగుతుంది. దానివల్ల మన ఒంటికి సంబంధించి కంట్రోల్ లేకుండా వెయిట్ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాటితో పాటు మన ఒత్తిడి అనేది ఎవరికైనా ఉంటుంది. దానివల్ల కూడా మనకి గుండె జబ్బులు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వీటి వల్ల ఒక కారణం అయితే మనకి యూజువల్లీ ఈ మధ్య కాలంలో మన లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. సో మనకి యూజువల్గా మనకి 70 సంవత్సరాల తర్వాత ఉండేవాళ్ళు, అంటే జీవించే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. సో వాళ్ళు ఏంటంటే వయసు రీత్యా కూడా మనకి గుండె జబ్బులు అనేవి పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకి గుండె అనేది వయసు పెరిగే కొద్దీ మనం ఎలాగా నీరసించిపోతామో గుండె కూడా అలాగే నీరసించిపోయే ఆస్కారం ఉంటుంది. సో వీటన్నిటి వల్ల మనకి గుండె జబ్బులు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి ఈ మధ్య కాలంలో. మనకి మగవాళ్ళలో చూస్తే మన సరౌండింగ్స్లో మెయిన్గా స్మోకింగ్ అనేది మోస్ట్ కారణం అండి. అది సో సిగరెట్ అనేది చాలా వరకు 40 సంవత్సరాలలోపు వచ్చే హార్ట్ అటాక్ వాళ్ళకి ఎక్కువ సిగరెట్లు తాగడం ఒకటి, నెక్స్ట్ మందు కూడా తాగడం ఎక్కువ. తర్వాత ఫీమేల్స్లో చూస్తే అంటే మనకి ఆడవాళ్ళలో ఇంతకుముందు ఉండేది కాదు, బట్ ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాల లోపే వాళ్ళకి షుగర్లు వస్తున్నాయి. అది మామూలుగా మనం పనిచేసే వాళ్ళలో కూడా షుగర్స్ అనేవి ఉంటున్నాయి. సో దీనికి గల కారణం మోస్ట్లీ ఏంటంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్. అంటే మోస్ట్లీ మనకి ఏంటంటే కల్తీదో ఉందా, లేదు అంటే మన తిండి బయట ఎక్కువ తినడం, ఇంట్లో సరిగ్గా చేసుకోలేకపోవడం, ఇవి కారణం అయి ఉండొచ్చు. ఇంకా వేరే రకమైన కారణాలు ఏంటంటే మన వారసత్వంగా ఆస్తే కాకుండా జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. సో మన పేరెంట్స్కి గనక హార్ట్ సంబంధించి వ్యాధి ఏమైనా ఉంటే గనక వాళ్ళకి మనకి నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి తక్కువ వయసులోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకా వాళ్ళకి ఏమైనా చెడు హ్యాబిట్స్ లైక్ వ్యసనాలకి ఏమన్నా అలవాటు అయిపోతాయి కనుక తక్కువ వయసులోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో మనకి గుర్తుంది ఏంటి, కరోనాలో తర్వాత ఎక్కువ మందికి గుండె సమస్యలు అనేది వచ్చాయి. మేము కూడా చూసాం. అదేంటి 2001 నుంచి ఇప్పటి వరకు కూడా మనకి 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో మ్యాసివ్ హార్ట్ అటాక్, అంటే హార్ట్ చాలా డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్స్ కూడా వచ్చాయి. సో దానికి గల కారణం పరిశోధకులు తేల్చింది ఏంటంటే కరోనా వల్ల మన గుండె కొద్దిగా చిక్కబడడం అనేది జరుగుతుంది కూడా ఒకసారి ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి. సో దానివల్ల కొంతమందికి హార్ట్ అటాక్ కింద వచ్చే ఛాన్స్ ఉండొచ్చని ఆల్రెడీ పరిశోధనలో తేలింది. ఇంకా చిన్న వయసులోనే ఎక్కువ బాధ్యతలు తీసుకోవడం, ఎక్కువ స్ట్రెస్, అంటే ఇప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళతో పోలిస్తే, అంటే ముందు జనరేషన్తో పోలిస్తే ఈ మధ్యన అన్ని విధాలుగా ఒత్తిళ్ళు అనేవి పెరిగాయి. ఫ్యామిలీ పరంగా కానీ, ఫైనాన్షియల్గా పరంగా కానీ, లేదు జాబ్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ కూడా మనకి తక్కువ వయసులో హార్ట్ అటాక్స్ రావడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఆయాసం ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహార నియమాలు ఏం పాటించాలి? ఆయాసం అనేది మనం ఎక్కువగా వినే శబ్దం. అంటే మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ వయసు తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయాసం అనేది అంటూ ఉంటారు. సో దానికి గల కారణాలు అనేవి కొన్నే ఉన్నాయి. లైక్ ఒకటి ఏంటంటే గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్న వాళ్ళకి ఆయాసం వస్తుంది, ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉన్న ఆయాసం వస్తుంది, లేదు మన ఒంట్లో బ్లడ్ శాతం తగ్గినా కూడా గుండె ఎక్కువ పని చేయాలి కాబట్టి దాని రిలేటెడ్గా ఆయాసం అనేది వస్తుంది, లేదు వయసు రీత్యా వాళ్ళకి కొద్దిగా అలసట ఉన్నా కూడా ఎక్కువ పని చేస్తూ నడవాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి ఆయాసం అనేది వస్తుంది. సో దీనిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే గుండెకి సంబంధించిన ఆయాసం అనేది యూజువల్గా మనకి కొద్దిగా హానికరం. అంటే ఏంటంటే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం కానీ, హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు అవన్నీ. సో వాటిని ఎలా మనము గుర్తుపట్టాలి అంటే మనకి గుండె రిలేటెడ్ ఆయాసం వచ్చేసరికి కొద్ది దూరం నడిచిన ఆయాసం రావడం, లేదు మనము
ఒక 3 నుంచి 4 గంటలు పడుకున్నాక సడన్గా ఊపిరి అందక లెగిసిపోయి కూర్చొని అటు ఇటు నడిస్తే కానీ ఆయాసం తగ్గకపోవడం ఇవి ఉన్నాయంటే డెఫినెట్గా హార్ట్ రిలేటెడ్ డాక్టర్ గారికి సంప్రదించాల్సిందే. అండ్ వెంటనే పడుకున్న వెంటనే ఆయాసం వచ్చినా కూడా దాని అర్థం ఏంటంటే గుండె సరిగ్గా పని చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తులో నీరు ఎక్కువ పట్టేసి ఆయాసం అనేది వస్తుందని. సో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఇలా ఆయాసం ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నా, పడుకున్న వెంటనే ఆయాసం వచ్చినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. అదే ఊపిరితిత్తులకు సంబంధించి ఆయాసం వచ్చింది అనుకోండి, దానికి ఏంటంటే యూజువల్గా పిల్లి కూతల్లాగా వస్తాయి. సో పిల్లి కూతలు ఎప్పుడైతే ఉన్నాయో అది ఊపిరితిత్తులకు సంబంధించిన అయి ఉండొచ్చు, లేదా గుండెకు సంబంధించిన సమస్య అయినా అయి ఉండొచ్చు. సో దానికి సంబంధించి ఎవరైనా సరే ఓన్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా వెళ్ళిపోయి ఏదో ట్యాబ్లెట్ వేసుకోకుండా డాక్టర్ గారిని సంప్రదిస్తే మనకి పెద్ద వ్యాధి అనేది ఎర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. డాక్టర్ గారు, హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఏమిటి? వీటిని మనం ఎలా గుర్తించాలి? ఒక గుండె వ్యాధి నిపుణులుగా హార్ట్ అటాక్ లక్షణాలు తెలియజేయడం అనేది నా ప్రథమ కర్తవ్యం. ఈ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ కర్తవ్యం అదే అని నేను భావిస్తున్నాను. సో హార్ట్ అటాక్ లక్షణాలు వచ్చేసరికి ఏంటి, యూజువల్గా వాళ్ళకి చెస్ట్ పెయిన్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ 2 రొమ్ముల మధ్యలో నొప్పి రావడం, లేదా ఎడం పక్క నొప్పి రావడం, కుడివైపు నొప్పి రావడం. అందరికీ ఒకేలాగా నొప్పి ఉంటుందని మాత్రం మనం చెప్పలేము. సో కొంతమందికి ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటే మనకి ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్ది దూరం నడిచినప్పుడు నొప్పి రావడం, కొద్ది బరువులు ఎత్తినప్పుడు నొప్పి రావడం, ఇది ఆ నొప్పి అనేది వెనకాలకి పాకడం. లేదు కొంతమంది పేషెంట్స్ ఎలా చెప్తారంటే మనకి చేతికి పాకుతుంది, కుడి చేయి కానీ ఎడం చేయి కానీ ఏదన్నా అయి ఉండొచ్చు. బట్ నొప్పి వచ్చేసింది, బాగా భరించలేకుండా ఉంది అండ్ మోర్ దెన్ 10 minutes ఉంది అంటే కనుక డెఫినెట్గా అది హార్ట్ రిలేటెడ్ పెయిన్ రూల్ అవుట్ చేసుకోవాల్సిందే. హార్ట్ అటాక్ వచ్చే లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం వచ్చేసరికి గుండె నొప్పి. ఇది అందరికీ తెలిసిందే, ఆల్రెడీ వింటూ ఉంటారు. బట్ ఎలా ఉంటుంది అంటే గుండె నొప్పి అనేది మనకి యూజువల్గా రొమ్ము మధ్యలో భాగంలో ఎక్కువగా నొప్పి రావడం, అది వెనకలకు పాకడం కానీ చేతికి పాకడం కానీ జరిగితే అది యూజువల్గా గుండె రిలేటెడ్ నొప్పి అనుకుంటాం. అది ఏదో తక్కువ టైం ఉండి జస్ట్ ఒక సెకండ్స్లో ఉండి తగ్గిపోయిందంటే యూజువల్గా అది మన గుండె నొప్పి అనుకోవడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. అదే గనక కొద్దిగా 10 minutes కంటే ఎక్కువ ఉంది అంటే, దాంతోపాటు కొద్దిగా ఆయాసం వచ్చినా, చెమటలు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మీరు డాక్టర్ గారిని సంప్రదించాలి. ఎందుకంటే అది గుండె రిలేటెడ్ నొప్పి అని అంటే మనకి మల్టిపుల్ లిటరేచర్లో మనకు తెలిసింది అది. ఇంకా హార్ట్ అటాక్ లక్షణాలు వచ్చేసరికి ఇప్పుడు షుగర్ ఉన్న పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ వచ్చినట్టే తెలియదు. ఎందుకంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి నొప్పి తెలియడం అనేది తగ్గిద్ది. సో వాళ్ళలో యూజువల్గా ఆయాసం అనేది ప్రథమ సిమ్టమ్ లాగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఆయాసం అనేది వచ్చేయడం, దాంతోపాటు చెమటలు పట్టేయడం, నీరసించిపోవడం, ఇవన్నీ జరిగేవి షుగర్ ఉన్న పేషెంట్కి. చెస్ట్ పెయినే ఉండాల్సిన అవసరం లేదు. సో అలా ఉన్నా కూడా అది హార్ట్ అటాక్ లక్షణాల కింద తీసుకొని డాక్టర్ గారు సంప్రదించాలి. సో ఇప్పటివరకు నేను చెప్పింది ఎర్లీ స్టేజెస్. అదే ఇప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఆ పేషెంట్ వచ్చేసరికి భరించలేనంత నొప్పి, అంటే ఎలా ఉంటుందంటే మన చెస్ట్ని కట్ చేసినంత పెయిన్ వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళే చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇంట్లో ఉండడానికి కూడా ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఉండలేరు. సో అలాంటి కండిషన్లో దీన్ని మ్యాసివ్ హార్ట్ అటాక్ అంటాం. ఆ కండిషన్లో ఏంటంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఆ రక్తం నరం ఏదైతే బ్లాక్ అయిపోయిందో దానికి ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ యూజువల్గా ఫస్ట్ ఎయిడ్ కింద చేస్తాం. డాక్టర్ గారు, మనం బయట చూసినట్లయితే ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ అని వింటూ ఉంటాం. అసలు ఆ వ్యాధికి లక్షణాలు ఏంటి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్ అవ్వడం. అంటే మనకి గుండె అనేది ప్రథమ అవయవం. మన బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది హార్టే. సో అదే ఫెయిల్ అయిందంటే ఆటోమేటిక్గా మనిషి అనేది వాళ్ళ యాక్టివిటీ అనేది ఒక్కసారిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. దానికి కారణం ఏంటి అంటే మన లైఫ్ స్పాన్ పెరిగిపోవడం, లేదు తక్కువ వయసులోనే మనకి జబ్బులు వచ్చేసి హార్ట్ అనేది కొద్దిగా వీక్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో హార్ట్ ఫెయిల్యూర్కి వచ్చే లక్షణాలు వచ్చేసరికి వాళ్ళకి బాగా ఆయాసం రావడం, బాగా నీరసంగా ఉండి ఏ పని చేసుకోలేకపోవడం, తర్వాత ముఖం వాపు రావడం, పొట్ట వాపు రావడం, కాళ్ళు వాపులు రావడం. సో ఇవన్నీ ఉంటాయి. ఎందువల్ల ఇవన్నీ వస్తాయంటే హార్ట్ అనేది వీక్ అయిపోయింది.
సో హార్ట్ వీక్ అయిపోవడం వల్ల హార్ట్ మీద ఏదైతే లోడ్ పడుతుందో అది పంప్ చేయలేకపోతుంది. సో ఆ నీరు ఏదైతే బ్లడ్ అంత ఉందో బాడీలోనే మొత్తం కాళ్ళలో వాపుల కింద ఊపిరితిత్తులోనే ఉండిపోవడం వల్ల ఆయాసం అనేది వస్తుంది. సో ఈ పేషెంట్స్కి ఏంటంటే వెంటనే పడుకున్నప్పుడు ఊపిరితిత్తులోకి ఎక్కువ నీరు చేరి ఆయాసం అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ పేషెంట్స్ యూజువల్గా కొద్దిగా కూడా పని చేసుకోలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో హార్ట్ ఫెయిల్యూర్ అనేది భయంకరంగానే అనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన ట్రీట్మెంట్స్ కానీ చాలా అడ్వాన్స్ అయిపోయాయి. ఏదైతే ట్యాబ్లెట్స్ వచ్చాయో అవి చాలా వరకు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని నార్మల్ చేస్తున్నాయి. అవి మెడికల్ మిరాకిల్ అంటున్నాం ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఆ మెడికేషన్స్ ఏదైతే హార్ట్ వీక్ ఉందో దాన్ని కూడా నార్మల్ చేసేసి పంపింగ్ పెంచే ఆస్కారం ఉంటుంది. సో హార్ట్ ఫెయిల్యూర్కి ఎన్నో రకాలైన కారణాలు ఉండొచ్చు. దానిలో ఒకటి ఏంటంటే హార్ట్ అటాక్. అది హార్ట్ అటాక్ని గుర్తించలేకపోవడం. అంటే యూజువల్గా మనం చూస్తే పేషెంట్స్ నొప్పి వచ్చినా కూడా ఇంట్లో పడుకునే ఉంటారు గ్యాస్ నొప్పి అనుకొని. సో వాళ్ళకి ఏంటంటే తర్వాత మనం ఎప్పుడైతే గుండెకి స్కాన్ చేస్తామో వాళ్ళకి హార్ట్ వీక్ అయి ఉంటుంది. సో వాళ్ళ హార్ట్ వీక్ అయిపోయి కొద్ది రోజుల తర్వాత హార్ట్ అలాగే వీక్ అయిపోయి దానిలో చేంజెస్ వచ్చేసి ఆయాసం అనేది జరిగిపోవడం, ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు అవన్నీ వస్తాయి. సో దానికి పెద్దగా భయపడకుండా డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళు ఇచ్చే మందులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవన్నీ తీసుకుంటే నార్మల్ అయ్యే ఆస్కారం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ మధ్యన బయట చూసుకున్నట్లయితే యూట్యూబ్లోను ఫేస్బుక్లోను వింటూ ఉంటున్నాము, ఒక ఇంజెక్షన్ చేస్తే 6 నెలల వరకు ఎటువంటి గుండె జబ్బులు రావని. ఇది నిజమేనా? నిజంగా ఈ ఇంజెక్షన్ పనిచేస్తుందంటారా? ఆ ఇంజెక్షన్ పేరు ఇంక్లిసిరాన్. ఆ ఇంజెక్షన్ యూజువల్గా ఏంటంటే కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నారు బయట జనాలు. యూజువల్గా ఏంటంటే మనకి హార్ట్ అటాక్ గల కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ వాళ్ళ కండిషన్లో యూజువల్గా కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అంటాం. అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి యూజువల్గా హార్ట్ అటాక్స్ వస్తాయని మనకి తెలిసిందే. సో ఆ కండిషన్లో కొలెస్ట్రాల్ తగ్గించేసుకుంటే మనకి హార్ట్ అటాక్స్ తగ్గుతాయి అనేది ప్రూవెన్ సబ్జెక్ట్. సో ఆ కండిషన్లో వచ్చిందే ఇంక్లిసిరాన్. ఈ ఇంక్లిసిరాన్ ఏంటంటే మనకి ఎస్ఆర్ఎన్ఏ అంటాము, బట్ అంత డెప్త్ అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మన కొలెస్ట్రాల్ అనేది నార్మల్గా ఉండే ఆస్కారం అనేది, ఇప్పుడు మనం వినుంటాం కదా చెడు కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ అని వినుంటాం. సో చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని మోర్ దెన్ 50% to 70% తగ్గించేస్తుంది మన బాడీలో. సో దానివల్ల ఏదైతే కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందో దాన్ని కంప్లీట్గా తగ్గించేస్తుంది. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ఓన్లీ కొలెస్ట్రాల్ వల్ల వచ్చేది కాదు. దానికి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, బీపీ వల్ల రావచ్చు, షుగర్ వల్ల రావచ్చు, తర్వాత మనకుండే ఒత్తిడి వల్ల రావచ్చు, మన జీన్స్ వల్ల రావచ్చు, లేదు మన శరీరం వల్ల ఒబిసిటీ వల్ల కూడా రావచ్చు. సో దానిలో ఒక కారణంని మనం తీసేయగలుగుతున్నాం, మిగతాయి కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటే తప్ప మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేమనేది చెప్పగలం. డాక్టర్ గారు, మనం బయట విన్నట్లయితే కరోనా టీకా వేయించుకున్న తర్వాత చాలా మందికి గుండెపోట్లు వస్తున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది చాలా మందికి ఉన్న సందేహం. సో యూజువల్గా మనం గమనించినట్టయితే కరోనా అనేది యూజువల్గా మనకి ఎప్పుడైతే 2019 నుంచి వచ్చిందో దానివల్ల చాలా వరకు అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. దానిలో ఆ ట్రీట్మెంట్ భాగంలో మనం ఎన్నో మందికి స్టిరాయిడ్స్ అనేది ఇచ్చాము, దాంతోపాటు టీకాలు ఇచ్చాము. దానిలో మనకేంటంటే కరోనా ఇట్ సెల్ఫ్ మనకేంటంటే రక్తం చిక్కగా చేయడం, దానివల్ల హార్ట్ అటాక్స్ అనేది రావడం, లేదు ఊపిరితిత్తుల్లో చిన్న చిన్న బాల్స్ లాగా వెళ్ళిపోయి ఆయాసం రావడం, ఇవన్నీ జరిగాయి. బట్ కరోనా టీకాల వల్ల వచ్చింది అనేది ఇట్స్ నాట్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. అది అంటే మనకి స్టడీస్ కానీ లిటరేచర్లో దీనివల్ల ఎగ్జాక్ట్గా వచ్చింది అని మాత్రం అది ప్రూవెన్ ఫ్యాక్ట్ అయితే కాదు. బట్ మేము కూడా వింటూ ఉంటాం, ఓపీడీలో చాలామందికి నరాల బలహీనత వచ్చిందని, తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని. మా విశ్లేషణ ఏంటి అంటే మనకి మల్టిపుల్ స్టడీస్ కానీ పరిశోధనలు తేలింది ఏంటంటే కరోనా యాజ్ సచ్ అంటే కరోనా వ్యాధి వచ్చిన వాళ్ళకే ఆటోమేటిక్గా ఈ హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు అనేవి పెరిగాయి. అంటే నార్మల్ పేషెంట్, ఇప్పుడు మనము నార్మల్ పేషెంట్ ఎవరికైతే కరోనా రాలేదో కరోనా వచ్చిన పేషెంట్కి డెఫినెట్గా హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు కానీ ఛాన్సెస్ కానీ ఎక్కువగా ఉన్నాయి. సో మీ సందేహం బట్టి అయితే ఇప్పటివరకు వచ్చిన పరిశోధన కానీ లిటరేచర్ బట్టి చూస్తే టీకాల వల్ల డెఫినెటివ్గా హార్ట్ అటాక్ వస్తుందని మాత్రం ఎక్కడా లేదు.
డాక్టర్ గారు, ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మీ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి ఎటువంటి టెస్టులు చేస్తారు, ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు? ఏ వ్యక్తి అయినా గుండె నొప్పి కానీ ఆయాసంతో కానీ హాస్పిటల్కి వస్తే మన హార్ట్ అటాక్ అనేది తెలుసుకోవడం ఎలా? సో యూజువల్లీ ఫస్ట్ మనం చేసే టెస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈసీజీ చేయాలి. ఈసీజీ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. అంటే మన గుండె లోపట ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎలా పాస్ అవుతుంది అంటే యూజువల్ నార్మల్ పేషెంట్కి నార్మల్గా పాస్ అవుతుంది. అదే పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందంటే అబ్నార్మల్గా పాస్ అవుతూ ఉంటుంది. అది మనకి ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో మనకు తెలుస్తుంది. దానిలో మనకి ఎలాంటి హార్ట్ అటాక్ వచ్చింది అనేది కూడా నిర్ధారించవచ్చు. ఈసీజీ చేశాక మనకి ఎకోకార్డియోగ్రామ్ అనేది ఉంటుంది. అంటే గుండెకి స్కానింగ్ చేయడం, అంటే గుండెని మనం చూడగలుగుతాం. సో గుండె పనితీరు ఎలా ఉంది, గుండె వాల్ లీకేజ్ ఉందా లేదా, తర్వాత గుండె 4 గదులు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ చూస్తాం. సో దానిలో కూడా మనకి హార్ట్ అటాక్, ఎలాంటి హార్ట్ అటాక్ వచ్చింది, ఎంతవరకు హార్ట్ డ్యామేజ్ అయిపోయింది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో హార్ట్ అటాక్ అనేది కంప్లీట్గా రూల్ అవుట్ చేయాలి అంటే కనుక ట్రోపోనిన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ అనేవి వచ్చాయి. సో ఎంత చిన్న అంటే మైన్యూట్గా హార్ట్ డ్యామేజ్ అయినా కూడా అది గ్రహించగలదు ఆ టెస్ట్ అనేది. అంటే హార్ట్ కొద్దిగా డ్యామేజ్ అయినా అని మన బాడీ లోపటికి, మన బ్లడ్ లోపటికి ఆ చిన్న చిన్న పార్టికల్స్ కలుస్తాయి. అది బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది. ఒకవేళ దానిలో కనుక ఎలాంటి హార్ట్ సంబంధించిన పార్టికల్స్ లేవు అంటే కనుక కంప్లీట్లీ మనం హార్ట్ అటాక్ అనేది రూల్ అవుట్ చేయొచ్చు. ఇది రీసెంట్ అడ్వాన్సెస్ అనమాట. సో ఓ పేషెంట్ హార్ట్ అటాక్ అనేది ఐడెంటిఫై చేసాం అంటే నిర్ధారణ చేసాం, వాళ్ళకి మనం ఏం చేయాలి? ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, టైమ్ ఈజ్ మజిల్. అంటే ఎంత టైం గడుస్తున్నా కొద్దీ మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఎంత డ్యామేజ్ అయిపోతే అంత హార్ట్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో తక్కువ టైంలోనే మనం ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ బ్లాక్ అయిన వెజల్, అంటే మన గుండె మీద 3 నరాలు ఉంటాయి, ఆ నరాల్లో ఏదైతే బ్లాక్ అయిందో దాన్ని ఓపెన్ చేసి కిందికి రక్త ప్రసారం ఇస్తే కనుక హార్ట్ నార్మల్ అయ్యే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీరు గమనించాల్సింది ఏంటంటే తక్కువ టైంలోనే డాక్టర్ గారిని సంప్రదించేసి వాళ్ళ దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీరు నార్మల్ అయ్యే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికో మనము పరిగెత్తుకుంటూ వెళ్ళి దానిలో 1 or 2 hours వేస్ట్ చేసామనుకోండి, ఆ లోపు మనకు హార్ట్ అనేది వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, యాంజియోగ్రామ్ అంటే ఏంటి మరియు స్టంట్లు అంటే ఏంటి? సో ఇందాక మనం తెలుసుకున్నప్పుడు నిర్ధారణ చేసాం ఒక పేషెంట్ హార్ట్ అటాక్ని. సో ఇప్పుడు దానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అనేది యాంజియోగ్రాము, స్టెంట్లు అనేది ట్రీట్మెంట్ భాగంలోకి వెళ్తాయి. సో ఏ పేషెంట్ అయినా హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆ పేషెంట్కి మనం ఇనీషియల్గా ఎకోస్ప్రిన్ అని వినుంటారు మీరు, యాస్ప్రిన్ అని, దాంతోపాటు రక్తం పరీక్ష చేసే ట్యాబ్లెట్స్ అనేవి కొద్ది లోడింగ్లో ఇస్తాము. దాంతోపాటు హెపారిన్ అంటే రక్తం ముద్ద ఏదైతే మన గుండె నరాన్ని బ్లాక్ చేసిందో అది కరిగించడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. అది అయిపోయాక మనకి ఏ నరం బ్లాక్ అయిందో మనం తెలుసుకోవాలి కదా. సో దాన్ని తెలుసుకునే పరీక్ష పేరే యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్ అంటే ఏదో పెద్దగా మనం చీది ఏదో చేసేది కాదండి. చిన్న హోల్లో నుంచి మనం ఒక ట్యూబ్ లాంటిది పాస్ చేసి గుండె దగ్గర గుండె నరాల్ని చూస్తాం. ఈ చూసే భాగంలో మనకి యూజువల్గా చెప్పాను కదా ఇంతకుముందు 3 నరాలు ఉంటాయి. ఆ నరాల్లో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, సో ఈ నరం వల్ల బ్లాక్ అవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చిందని మనం గుర్తిస్తాం. సో యాంజియోగ్రామ్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు స్టెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో యాంజియోగ్రామ్లో ఏదైతే నరం బ్లాక్ అయిపోయిందో అది తెలుసుకున్నాం. సో దాన్ని క్లీన్ చేసి ఓపెన్ చేసి ఒక చిన్న ట్యూబ్ లాంటిది వేయడమే యాంజియోప్లాస్టీ ఆర్ స్టెంటింగ్ అంటాం. సో దానిలో ఏంటి, యూజువల్గా ఒక నరం అనేది ఒక ట్యూబ్ లాగా ఊహించుకోండి. ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోయింది అనుకోండి, కిందికి వాటర్ అనేది వెళ్తుందా? వెళ్ళదు. సో అలాగే మన గుండె నరాలు కూడా బ్లాక్ అయిపోతే కిందికి రక్త ప్రసారం అనేది జరగదు. సో ఆ పార్ట్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు దాన్ని ఏంటి, మేము ఒక చిన్న వైర్ వేసుకొని అక్కడ మొత్తం బెలూన్తో అదంతా క్లీన్ చేసి మళ్ళీ అది మూసుకోకుండా ఉండడం కోసం ఒక ట్యూబ్ లాంటిది వేస్తాం. దాన్నే స్టెంటింగ్ అంటాం. సో ఇది ఏంటి, ఒక చిన్న హోల్ నుంచి వెళ్ళి ఇవన్నీ చేయగలుగుతాం మనం. సో దీన్నే ఏంటి రీసెంట్ అడ్వాన్స్ అంటాం. ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చారంటే యూజువల్గా చనిపోయేవారు, ఎందుకంటే ట్రీట్మెంట్ ఏది లేక. ఇప్పుడు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు ఏదైతే హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుందో దాన్ని చాలా వరకు తగ్గించేసి నార్మలైజ్ చేసే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది.
డాక్టర్ గారు, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? వీటికి నడక మంచిదా, వ్యాయామం మంచిదా? ఒకవేళ వ్యాయామం చేయాలి అంటే ఎంతసేపు చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తక్కువ వయసులో ఇప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే మనకి సరిపోయిన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, వ్యాయామం అనేది అసలు చేయకపోవడం వల్ల, ఫోన్లు చూసుకుంటూ మన స్క్రీన్ టైం అనేది ఎక్కువగా చేస్తున్నాం. సో దీనివల్లే హార్ట్ అటాక్స్ అని వస్తున్నాయి. సో ఈ తరుణంలో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? సో యూజువల్గా బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదో ఇప్పుడు డైలీ నాన్ వెజ్ తినడం కానీ, డైలీ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, తర్వాత ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. సో మన ఫుడ్లో మోస్ట్లీ ప్రోటీన్ డైట్ అనేది ఉండాలి. దాంతోపాటు బ్యాలెన్స్డ్గా కార్బోహైడ్రేట్ ఇంటేక్, అంటే మనకేంటి రైస్ అనేది తక్కువ మోతాదులో తీసుకుంటూ కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఫైబర్ అనేది హార్ట్ అటాక్కి ప్రివెంటివ్. సో మనకి కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, పప్పు తీసుకుంటే పప్పులో మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది, రైస్ కొద్దిగా తక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేయాలి. వాటితో పాటు మన ఫ్రూట్స్ విషయానికి వస్తే మన ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. లైక్ గ్లైసిమిక్ ఇండెక్స్ పెంచే ఫ్రూట్స్ కాదు. లైక్ అరటి పండ్లు మరీ ఎక్కువ తీసుకున్నా మనకు షుగర్ వచ్చే ఆస్కారం ఉంటుంది, పపాయ ఎక్కువ తీసుకున్నా వస్తుంది. సో మనం యాపిల్ కానీ డైలీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవచ్చు, తక్కువ మోతాదులో తీసుకుంటే బాగుంటుంది. సో మళ్ళీ నాన్ వెజ్ విషయానికి వస్తే చాలామంది డైలీ నాన్ వెజ్ తినడం అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో రెడ్ మీట్ అంటే మనకేంటి మటన్ కానీ బీఫ్ కానీ ఇవన్నీ రెడ్ మీట్ అనమాట. రెడ్ మీట్ అంటే యూజువల్లీ దానిలో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది మీట్లో. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మీరు గమనించినట్టయితే ఎవరైతే ఎక్కువ రెడ్ మీట్ తీసుకుంటారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వైట్ మీట్ అనేది ఏంటి, యూజువల్లీ ఫిష్ కింద తీసుకోవచ్చు, తర్వాత చికెన్ అనేది బ్రెస్ట్ పీస్ అనేది తీసుకోవచ్చు, తర్వాత ప్రాన్స్ అనేది అప్పుడప్పుడు తీసుకోవచ్చు. దానిలో ఏంటంటే మల్టీవిటమిన్స్, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయి. సో తక్కువ మోతాదులో ఈ నాన్ వెజ్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకొని వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు ఒక మాట ఎగ్స్ గురించి వస్తే కనుక, ఎగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్. డైలీ ఫుల్ ఎగ్ ఒకటి తీసుకొని తర్వాత ఎగ్ వైట్ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే మన మజిల్ మాస్ ఏదైతే మెయింటైన్ చేసే ప్రోటీన్ ఉంటుందో అది మన ఎగ్లో అడిక్వేట్గా ఉంటుంది. వ్యాయామం విషయంకి వస్తే మనకి డైలీ 2 టైప్స్ ఆఫ్ వ్యాయామం ఉంటుంది. ఒకటి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని, ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అని. ఏదైతే మనం వాకింగ్ చేస్తామో, బ్రిస్క్ వాకింగ్ చేస్తామో ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఇది ఏంటంటే చాలా వరకు హార్ట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఎందుకంటే మనకి ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ చేస్తే మన హార్ట్ చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనకి హార్ట్ మీద లోడ్ పడకుండా హ్యాపీగా దానికి బ్లడ్ సప్లై కూడా ఎక్కువ ఉంటుంది ఐసోటోనిక్ ఎక్సర్సైజ్లో. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఏదో జిమ్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అది డైలీ చేయడం వల్ల హార్ట్ మీద కొద్దిగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో అందుకే మనం గమనిస్తే కనుక ఈ మధ్య జిమ్లో బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ దానివల్లే వస్తుంది. ఎందుకంటే మనం ఏదైతే ప్రెషర్ పెడుతున్నామో ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేసి హార్ట్ పుష్ చేయాలి బ్లడ్ని. సో దానివల్ల మనకి హార్ట్ అటాక్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటాయి. బట్ మనకి అమెరికన్ గైడ్లైన్స్ కానీ ఇండియన్ గైడ్లైన్స్ కానీ ఏం చెప్తున్నాయంటే వారానికి 3 days ఐసోటోనిక్ ఎక్సర్సైజ్, అంటే డైలీ వాకింగ్ అనేది 3 days మినిమం, దానిలో 2 days ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఒక 2 days మించకుండా ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు, డైలీ చేస్తారు. డైలీ అదే పనిలో చేయకుండా కొద్దిగా ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ వాకింగ్ కూడా కొద్దిగా చేస్తూ ఉంటే బాగా ఉంటుంది. సో నడక ఎంతసేపు నడవాలనేది డెఫినెటివ్ గైడ్లైన్సే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఒకరు చెప్పేది కాదు. యూజువల్లీ ఎలా అంటే 30 to 45 minutes ఆఫ్ వాక్, బ్రిస్క్ వాకింగ్ పర్ డే, అంటే 30 నుంచి 45 నిమిషాల వరకు డైలీ వాక్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ అనేది ప్రివెంట్ చేయగలం అనేది ఆల్రెడీ లిటరేచర్లో ఉంది. కొత్త 2024 గైడ్లైన్స్లో కూడా అదే వచ్చింది. డైలీ నడవడం వల్ల మనకి మనసు ఆహ్లాదంగా ఉంటుంది, మన మెంటల్ హెల్త్ చాలా వరకు బాగా పెట్టుకోవచ్చు, మన హార్ట్ హెల్త్ కూడా చాలా వరకు మెయింటైన్ చేయొచ్చు. ప్లస్ మనకి ఈ మధ్యకాలంలో చూసినట్టయితే ఒబిసిటీ అనేది 10 మందిలో చూస్తే 4కి ఒబిసిటీ ఉంటుంది, అంటే బరువు ఎక్కువ ఉండడం. సో అది కూడా హార్ట్ అటాక్కి ప్రథమ కారణం. సో అది కూడా మనం నివారించవచ్చు. సో ఇదే విషయానికి వస్తే మనకి వాకింగ్లో ఇంట్లో కొంతమంది థ్రెడ్మిల్ పెట్టుకొని నడుస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎంతసేపు నడవచ్చు?
సో యూజువల్గా వాళ్ళు కూడా 30 to 40 minutes నడవడం వల్ల వాళ్ళకి అట్లీస్ట్ 150 to 200 క్యాలరీస్ అనేది కరుగుతాయి డైలీ. సో దానివల్ల కూడా మనకి హార్ట్ హెల్తీగా ఉంటుంది. మనం కూడా డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మజిల్ టోన్ కాపాడుకోవచ్చు, ఏజింగ్ని కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఫైనల్గా మా జేఆర్జీ ప్రేక్షకుల కోసం మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వగలరు? జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఇది మంచి శుభవార్త అండి. ఇంతకుముందు మనకి గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నా, వాటి లక్షణాలు ఉన్నా మనము ఏలూరు, విజయవాడ, రాజమండ్రి మరియు ఇతర ప్రాంతాలకి వెళ్ళేవాళ్ళం. సో ఇది గమనించి మన ప్రజలు ఎక్కువ దూరం వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళే దారిలో కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి అది గమనించి మనం ఇక్కడ పెద్ద ఎత్తున గుండె సంబంధించిన హాస్పిటల్ అనేది స్టార్ట్ చేశాం. మన అశ్వరావుపేట రోడ్లో వేగవరంలో డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేశామండి. దీనిలో మనకి హై అండ్ క్యాత్ ల్యాబ్, అంటే మనకి ఏదైతే ఇంతకుముందు చెప్పానో యాంజియోగ్రామ్ కానీ, స్టెంట్ కానీ, ఇంకా పేస్ మేకర్ కానీ, మీరు హార్ట్ సంబంధించిన ఎలాంటి ప్రొసీజర్ అయినా వినుంటే అవన్నీ మన దగ్గర చేసే ఎక్విప్మెంట్ అనేది పెట్టాము. వాటితో పాటు మనకి టీఎంటీ ఉంది. దానికి ఏంటంటే టీఎంటీ అంటే థ్రెడ్మిల్ టెస్ట్ అండి, అది కూడా మనకి హార్ట్ అటాక్ లక్షణాలు ముందే కనుక్కోవచ్చు. ఈసీజీ ఉంది, ఎకోకార్డియోగ్రామ్ అంటే గుండెని మనం చూసే మెషిన్ కూడా ఉంది. తర్వాత ల్యాబ్ సౌకర్యము, తర్వాత ఎలాంటి హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ అయినా మనము అద్భుతంగా ట్రీట్మెంట్ ఇచ్చే అత్యాధునిక కార్డియాక్ ఐసీయూ కూడా స్టార్ట్ చేశాం. సో ఈ యొక్క సౌకర్యాలను మీరు వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఎల్లవేళలో మీకు అవైలబుల్గా ఉంటూ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నన్ను సంప్రదించగలరు. నేను మీ ఎస్ వేణు, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్.